నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. నేర్చుకోవాల్సిన అవసరం అంతగా ఉండదు పిల్ల, ఆమె బుగ్గల్ని నిమురుతూ అన్నాడు. ఇంతకీ తమరు ఉత్తమ మాటలేనా లేక? ఆమె మాటలు పూర్తి కాకముందే తొందరెందుకే సుందరవదన, పడగదిలోకి పద చూపిస్తాను అన్నాడు నవీన్ ఆమె తన ఒళ్ళో నుండి కింద దించుతూ. అబ్బా ఆశ, అక్కడ చేసే ఆ ప్రదర్శనలు ఇప్పుడేం అవసరం లేదు, కానీ నిజంగా తమరికి ఇంద్రజాలం వచ్చా రాదా అది చెప్పు ముందు పడక్కదిలోకి పదమన్నానా, అక్కడే చూపిస్తాను నా ఇంద్రజాల ప్రతిభను అంటూ ఆమెను 2 చేతుల్లో ఎత్తుకొని పడక్కదిలోకి ప్రవేశించాడు. అయితే నాదో షరతు, ఈ ఇంద్రజాల ప్రదర్శనలో నన్ను అసలు ముట్టుకోవద్దు, సరేనా అంది శ్వేత అతని చేతిలో నుంచి కిందకి దిగుతూ. సరే, నా చేతులతో నేను ముట్టుకోను అన్నాడు నవీన్ చేతులతో అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. విజయోస్తు అంటూ మంచం మీద కూర్చుంది శ్వేత. మంచం మీద కూర్చుని తన వైపు ఆసక్తిగా చూస్తున్న భార్యతో, ఓయ్ పిల్ల, నేను చేయబోయే ఇంద్రజాలం పేరు లేత పసుపు రంగును లేత ఎరుపు రంగులకు మార్చడం. చూస్తూ ఉండు అంటూనే తన జేబులో నుంచి చేతురుమాలు బయటికి తీశాడు నవీన్. ఏం చేస్తాడోనని కళ్ళింతలు చేసుకుని భర్త వైపే చూస్తోంది శ్వేత. ఓం హ్రీం మరదల పిల్లాయ స్వాహ, ఓం హ్రీం మరదల పిల్లాయ స్వాహ, ఓం హ్రీం మరదల పిల్లాయ స్వాహ అంటూ ఆమె తల చుట్టూ 3 సార్లు తిప్పాడు చేతురుమాలను. ఓ ముద్దుగుమ్మ, మీ ఇంట్లో నేను మొదటిసారి పంజాబీ డ్రెస్లో చూసినప్పుడు సపోటాలనుకున్నాను. ఆ సాయంత్రం నువ్వు లంగావణిలో కనిపించినప్పుడు జామపళ్ళేమో అనుకున్నాను. కానీ నువ్వు వంగి వాకలు నోడుస్తున్నప్పుడు, ఎగిరెగిరి నువ్వు దానిమ్మ పళ్ళు తెంపుతున్నప్పుడు, జారుతున్న పైటను చూసినప్పుడు బంగెనపల్లి మామిడి పళ్ళని స్పష్టంగా తెలిసిపోయింది. ఓ నా ముద్దుల మరదలా, ఇప్పుడు ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో అంటూ ఆగాడు నవీన్. అప్పటికీ అతని కొంటె మాటలకు సిగ్గుల మొగ్గైంది శ్వేత. ఛీ ఓ బావా, ఇవన్నీ పోకిరి మాటలు సిగ్గుతో అంది. అదిగో చూడు పిల్ల, లేత పసుపుగా ఉండే నీ బుగ్గలు ఎట్లా అరవిరిసిన మందారాల్లా ఎర్రగా మారిపోయాయో, ఇదే నా ఇంద్రజాలం. ఇప్పుడు ఒప్పుకుంటావా నాకు ఇంద్రజాలం వచ్చిందని నవ్వుతూ అన్నాడు నవీన్. వెవ్వె, ఇది ఒక ఇంద్రజాలమేనా వెక్కిరిస్తోంది శ్వేత. సరే, ఇంకొకటి చేసి చూపిస్తాను, అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు నా ప్రతిభను రోషంగా అన్నాడు. అలాగే మహానుభావ, ప్రదర్శించండి మీ ప్రతిభా పాఠవాలు నవ్వుతూ అందామె. అయితే ఇప్పుడు నేను చేయబోయే ప్రదర్శన పేరు చివరలు చెప్తాను. అయితే నేనేం చేసినా కాదనకూడదంటూనే ఆమె వెనుకకు చేరాడు. ఇలాంటి ఆటలు ఆమె కొత్త కాదు, మరదలను ఎంతగానో ఏడ్పించేవాడు. పెళ్ళైన కొత్తలో పెళ్ళయ్యాక మొదటి దసరా పండుగకు అత్తవారింటికి వెళ్ళాడు నవీన్. పండగ మర్నాడు రాత్రి నిద్రపోయాక పెన్నుతో భార్యకు మీసాలు దిద్ది పడుకున్నాడు. తెల్లవారి లేచాక అటు ఇటు తిరుగుతున్న శ్వేతను చూసి ఆమె తమ్ముడు చెల్లి ముసిముసిగా నవ్వుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలియక తికమక పడింది శ్వేత. అమ్మా, తమ్ముడు చెల్లి నన్ను చూసి నవ్వుతున్నారంటూ తల్లికి ఫిర్యాదు చేసింది శ్వేత. కూతురు అవతారాన్ని చూసి తల్లి కూడా నవ్వింది. శ్వేత ఇంకా కంగారు పడిపోయింది. ఏంటమ్మా నువ్వు కూడా నవ్వుతున్నావు, నా ముఖంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా చిరుకోపంతో అంది. ఆమె ఏం మాట్లాడకుండా అద్దం తెచ్చి కూతురికిచ్చింది. అద్దంలో మీసాలు చూసి కివ్వు నరిచింది శ్వేత. ఇదంతా బావ పనే అంటూ బెడ్రూమ్లో పరిగెత్తింది. కానీ ఏమీ ఎరుగని వాళ్ళ నిద్ర నటిస్తున్నాడు నవీన్. బావా నిన్ను అంటూ అతని మీద పడి నానా అల్లరి చేసింది. ఇలాంటివెన్నో ఎన్నెన్నో, మచ్చుకి ఇదొక సంఘటన మాత్రమే. ఆ తర్వాత ముద్దుల పోటీ అని ఏవేవో చిలిపి పనులు చేస్తూ అల్లరి చేస్తూ అలరిస్తూ ఉంటాడామెను. తన వెనుకకు చేరిన భర్త ఏం చేస్తాడో అన్న ఆత్రం ఆమెలో. నవీన్ ఆమె ఎడమ చెవిని పెదవులతో ఒత్తిపట్టి నాలుగుతో స్పృశిస్తూ వేడివేడిగా ఊపిర్లు వదలసాగాడు. మాట తప్పుతున్నావు, ముట్టుకోకూడదన్న షరతును మర్చిపోయారా స్వామి వెనక్కి తిరిగి అడిగింది శ్వేత. చేతులతో ముట్టుకోనని చెప్పాను కానీ పెదవులతో నాలుగుతని చెప్పలేదు కదా నవ్వుతూ అన్నాడు. సరే కానివ్వండి బాబు, ఏం చేస్తాం చూద్దాం అందామె. నవీన్ ఆమె మెడ చుట్టూ 4 కొనతో సున్నాలు చుట్టడం ప్రారంభించాడు. దాంతో ఆమెకు నరాలను సవరిస్తున్నట్టుగా అనిపించసాగింది. అతని నాలుక పాల భాగాన్ని నాసికను దాటి తేనెలూరే పెదవులపైకొచ్చి 1/2 నిమిషం పాటు అదర్రసాలను రుచి చూసి మెల్లమెల్లగా ప్రయాణం చేస్తూ
బుల్లిగడ్డాన్ని మెడవంపును దాటింది. 2 కొండల మధ్య నుండి నూగారు దారి చూపిస్తుండగా నాభిని చేరుకుంది అతని నాలుక. లోతైన ఆమె నాభి చుట్టూ నాలుక కొనతో సున్నాలు చుడుతుంటే ఆమె కూపిరి బరువుగా అనిపించసాగింది. చీరకు జాకెట్కు మధ్య ఉన్న చిన్నారి నడుమను మాత్రం పళ్ళతో కరిచిపెట్టుకున్నాడు. అప్పటికే ఆమె బరువైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జాకెట్ బిగితే కంపించిపోతోంది. ఏ క్షణానైనా జాకెట్ను బద్దలు కొట్టుకుని బయటకు రావాలని ఆరాటంగా చూస్తున్నట్టున్నాయి ఆమె ఎత్తైన కొవ్వుకోలాడే నాజూకు అందాల ఎత్తులు. అతను మాత్రం వాటిని ఏమీ పట్టించుకోకుండా ఆమె లేత పొట్టపైన ముద్దుల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. అతను గుబురు మీసాలు పెట్టే గిలిగింతలకు ఆమె మరింతగా పరవశరాలవుతూ మంచం మీద ఎగిరిగిరి పడుతోంది. అలా 2 నిమిషాలు గడిచేయలేదో ఫట్ మన శబ్దం వినిపించింది. ఆ శబ్దం కోసం ఎదురు చూస్తున్నాడు నవీన్. ఫట్మని ఆమె జాకెట్ పైన ఉన్న 2 హుక్కులు తెగిపోయాయి. పిల్ల, ఇది చేతులతో పని లేకుండా జాకెట్ హుక్కులు తీయడం ఇప్పుడు తెలిసిందా నా ప్రతిభ అన్నాడు విజయ గర్వంతో. ఆమె మాత్రం ఇంకా అనుభూతుల వెలుగులో నుండి ఇంకా తేరుకొనే లేదు. మగతగా ఉంది ఆమెకు. ఇప్పుడు ఆమె శృతి చేయబడిన వీణలా ఉంది. అతను ఇంకా చొరవ చేస్తే ప్రణయరాగాలే వినిపించేవా గదిలో. కానీ అతను మాత్రం నిర్దాక్షిణ్యంగా ఆమె కింద పెదవిని గట్టిగా కొరికాడు. అబ్బా అంటూ కళ్ళు తెరిచింది తపస్సుభంగమైన మునిలా. అసలే ఆమె గాలి సోకితేనే కందిపోయేంత సుకుమారమైన నునులేత దొండపండు లాంటి ఎర్రని పెదవులు. భర్త వాటిని గట్టిగా కొరికేసరికి మరింత ఎరుపును సంతరించుకుంది ఆమె కింద పెదవి. ఇదేంటి, ఇంద్రజాలం చేస్తానని చెప్పి నన్ను ఇలా కొరుకు తింటున్నా? ఇలాగైతే నేను ఒప్పుకోను అంది కందిపోయిన పెదవిని తడుముకుంటూ. సరే, ఇక నిన్నేం కొరుక్కు తిన్ను. అదిరే నీ ముద్దిచ్చే పెదాలను చూసి ఆగబుద్ధి కాక కొరికానంతే. నొప్పెట్టిందా? నన్నేం చేయమంటావు? ఆ నీ పెదాల్లో అమృతాన్ని దాచుంచావు. వాటిని చూస్తే ఉండబుద్ధి కాదు. తప్పు నీదే, నాది కాదు తెలుసా? సరే, వాటి సంగతి తర్వాత కానీ ఇక నా చివరి ప్రదర్శన. అదేంటంటే, నేను అడక్కపోయినా నాకు ఇష్టమైన పనిని నీకు ఇష్టం లేకపోయినా చేస్తావు. అలా నీతో పని చేయించడమే నా ఇంద్రజాలం అన్నాడు నవ్వుతూ నవీన్. ఏంటి, నీకు ఇష్టమైంది నాకు ఇష్టం లేకపోయినా నేను చేస్తానా? ఇదేదో మరీ విచిత్రంగా ఉందే. అయితే కానివ్వండి ప్రభు, అది చూద్దాం అంది శ్వేత ఉత్సాహంగా. అయితే ఒక్క నిమిషం అంటూ వంటింట్లోకి వెళ్ళాడు. కొద్దిసేపు అయ్యాక చేతిలో ఏదో పట్టుకుని వచ్చాడు. ఓం హ్రీం మరదల పిల్లాయ స్వాహ, ఓం హ్రీం మరదల పిల్లాయ స్వాహ, ఓం హ్రీం మరదల పిల్లాయ స్వాహ అంటూ ఆమె చుట్టూ తిరుగుతూ ఆమె వెనుకకు చేరి ఆమె జాకెట్ వెనక భాగంలోకి ఇందాక తెచ్చిందని లోపల వేశాడు. అతను వేసింది బొద్దింకను. బొద్దింకంటే ఆమెకు విపరీతమైన భయం. బొద్దింక ఆమె జాకెట్లో అటు ఇటు తిరగడంతో హే అంటూ గబగబా జాకెట్ విప్పేసింది. అంతే, స్వేచ్ఛా విహంగాల్లో బయటకు దూకాయి. అంతవరకు ఆమె జాకెట్లో బంధించబడిన ఆమె అత్యద్భుతమైన పూర్ణ కుంభాలు. ఏ బావా నిన్ను అంటూ అతని మీదకు రాసాగింది. ఆమెకు దొరకకుండా వెనక్కి తిరిగి చూస్తూ మంచం వైపు పరిగెత్తసాగాడు. అతని వెనుకే ఆమె పరిగెత్తసాగింది. అలా పరిగెడుతున్నప్పుడు ఆమె యవ్వనగిరులు చేసే అద్భుత విన్యాసాలు అతని ముగ్ధుని చేస్తున్నాయి. ఆమెకు ఆయాసం వచ్చే వరకు ఆమెను పరిగెత్తించి కావాలనే దొరికిపోయాడు. దొంగ దొరికాడు అంటూ అతను మంచం మీదకు తోసి అతని మీద పడింది శ్వేత. బలిష్టమైన అతని వక్షస్థలానికి మెత్తగా పిండి ముద్దలా నలిగిపోతున్నాయి ఆమె బంగారు ముద్దలు. ఏదో ఇంద్రజాలం చేస్తానని చెప్పి నా మీదనే ప్రయోగిస్తా నీ చిల్లిపల్లరిని అంది శ్వేత అతను గుబురు మీసాన్ని పెదవులతో పట్టి లాగుతూ. నీ మీద కాకపోతే ఆ పక్కింటి అమ్మాయి మీద ప్రయోగించమంటావా? ఉడికించాడు ఆమెను. ప్రయోగించడం కాదు, చూస్తేనే చంపేస్తాను కోపంగా అంది. ఎలా అడిగాడు ఆ ముక్కుకను నాలుకతో గీరుతూ. ఇలా అంటూ అతని తలను తన గుండెలకేసి గట్టిగా హత్తుకుంది. ఆమె మెత్తని కొండల మధ్య ఊపిరాడక గిలగిల్లాడసాగాడు నవీన్. కిలకిలా నవ్వసాగింది శ్వేత. సమ్మోహన భరితమైన ఆమె నవ్వుకు మరింత మోహావేశుడై ఆమెను కిందకు చేర్చి మెల్లగా ఆమెను ఆక్రమించుకోసాగాడు. అడ్డుగా ఉన్న చీరను కూడా ఆమె నుండి వేరు చేశాడు. ఆమె పూర్తి నగ్నత్వంతో మిలమిలా మెరిసిపోతోంది. పెదవులతో ఆమె శరీరాన్నంతా ముద్దులతో తడితడిగా చేశాడు. తన్మయత్వంతో ఆమె మంచంపై ఎగిరెగిరి పడుతోంది. నీ పెదవుల్లో తేనెగన్లు ఏమైనా ఉన్నాయా అన్నాడు నవీన్ ఆమె ఊరించే పెదవులు 4 కొనతో స్పృశిస్తూ. అవును బావా, నీకోసమే దాచుంచాను. మరి అందించవా?
ఇదిగో అంటూ అతని పెదవులు అందుకుని తన నాలుకను అతని నాలుకతో పలకరించింది. నాలుకను అతని నోట్లో రెపరెపలాడించింది. అమృతం తేనె కలిపి తింటున్నట్టుగా అనిపించింది అతనికి ఆమె పెదవుల రుచి. ఆమె వేడి ఊపిరి అతని ముఖానికి తగులుతూ ఉంటే రెట్టిస్తున్న కామావేశంతో ఆమె పెదవులను ఆర్తిగా అందుకుని ఆమెకు ఊపిరాడకుండా చేశాడు. ఊపిరాడక తన తల్లిని పక్కకు నెట్టింది. అయినా కానీ వదలడే. అలాగే ఆ మధురామృతాన్ని గ్రోలసాగాడు. అసలే ఆమె ఎర్రెర్రని లేలేత పెదవులు అతని దీర్ఘచుంబనాలకు మరింతగా ఎర్రగా మారిపోయాయి. పాపం, ఇక అమృతం తాగింది చాలు, కానీ వీటి సంగతి చూడు అంటూ అతని చేతులను లాగి తన ఎత్తైన గుండెల మీద వేసుకుంది. అతని చేతుల మీద చేతులుంచి తనే ఒత్తింది. ఇక కానీ అన్నట్టుగా. ఇక ఆగలేకపోయాడు నవీన్. ఆమె శిఖరాగ్రాలను మెల్లిగా నలుపుతూనే సున్నితంగా వాటిని మర్దించసాగాడు. ఆమెలో కామవాంఛ మెల్లిమెల్లిగా రాజుకోసాగింది. అతను ఎంత కసిగా వాటిని అదుముతూ ఉన్నా రబ్బరు బంతుల్లా వెదురు తిరగసాగాయి. వాటిని లొంగదీయాలనే అతని తాపత్రయానికి ఆమెకు నవ్వు వచ్చింది. వాటి పొగడనచడం నీ వల్ల కాదులే, మరింతగా రెచ్చగొట్టింది. అలాగా అంటూ మరింతగా పట్టు బిగించసాగాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈసారి పెదవులకు పని చెప్పాడు. శిఖరాగ్రాలను పట్టిలాగుతూ చిన్నగా కొరకసాగాడు. అతని చర్యలకు ఆమె కిలకిలా నవ్వుతోంది. అలా నవ్వుతున్నప్పుడు వయ్యారంగా కదిలే సోకులను చూసి అతను మరింతగా విజృంభించి దంతక్షతాలను ముద్రించసాగాడు. అతని పెదవులు చేసే విన్యాసాలకు తట్టుకోలేక అతన్ని తన మీదకు లాక్కుందామె. అతను ఆ ఉద్దేశాన్ని గమనించి ఆమె పైకి ఎగబాగాడు. ఆమె సుందర సుకుమార దేహం అతని దృఢమైన శరీరం కింద మెత్తగా నలిగిపోతోంది. ఏ పిల్ల, ఎలా ఉంది మన ఇంద్రజాలం అన్నాడు ఆమెను ఊయల్లోకిస్తూనే. అక్కడ ఇంద్రజాలం సంగతి ఏమో కానీ ఇక్కడ భావజాలం మాత్రం అదిరిపోతుంది. ఇన్ని కొంటె పనులు ఎక్కడ నేర్చుకున్నావు బావా అంది అతని నడుముపై చేతులు వేసి తనకేసి బలంగా అదుముకుంటూ. నీలాంటి రసగుల్లా లాంటి మరదల పిల్ల ముందుంటే చాలు, ఎలాంటి వాడికైనా చిలిపి పనులు చేయాలనిపిస్తుంది అన్నాడు ఆమె కింద పదవిని కసిగా కొరుకుతూ. అంటే తమరు కూడా అంటూ ఉడికించింది ఆమె. ఇంకా నేను మాట్లాడిస్తే లాభం లేదనుకుంటూ ఆమె పెదవులను మూసాడు తన పెదవులతో. ఇక వారి మధ్య మాటలే కరువయ్యాయి. జంట పాముల్లా ఒకరినొకరు అల్లుకుంటూ హత్తుకుంటూ గిల్లుకుంటూ కొరుక్కుంటూ కింద మీద దొర్లుతూ వివిధ భంగిమలతో సాగిపోతున్న వారి శృంగారకేళ్ళని చూడలేక సిగ్గుపడి తొందరగా తన డ్యూటీని చందమామకు అప్పచెప్పి పడమటింట్లో దాక్కున్నాడు సూర్యుడు. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.